నమస్తే, వెల్కమ్ టు సూపర్ ఫాస్ట్ న్యూస్. నేను కార్తిక్. నేను కవిత. వైఎస్ఆర్సీపీ అధికారిక ఫేస్బుక్ అకౌంట్ తొలగించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తే సోషల్ మీడియా ఖాతాలను తొలగించడంపై ఫైర్ అయ్యారు. చంద్రబాబు ప్రభుత్వం ప్రజలు ప్రతిపక్షాల గొంతులను నులిమేస్తోందంటూ ప్రభుత్వ దుశ్చర్యను ప్రశ్నిస్తూ ఎక్స్ లో పోస్ట్ చేశారు వైఎస్ జగన్. ఈ సంవత్సరం ప్రారంభంలో తమ అధికారిక ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ను తొలగించారని, ఇప్పుడు ఫేస్బుక్ పేజీని అందుబాటులో లేకుండా చేశారన్నారు. ఇది కేవలం వైఎస్ఆర్సీపీపై దాడి మాత్రమే కాదని, ప్రజాస్వామ్య విలువలు, భావ ప్రకటన స్వేచ్ఛపై దాడి అని పేర్కొన్నారాయన. కేవలం వాస్తవాలను మాత్రమే ప్రజలకు వివరిస్తున్నామని, ప్రభుత్వ వైఫల్యాలను, అవినీతి చేస్తున్న వైనాన్ని వెల్లడిస్తున్నామని తెలిపారు. ప్రజా సమస్యలను వెలుగులోకి తెస్తున్నామని, ఒక ప్రతిపక్ష పార్టీగా అది తమ బాధ్యత అని వెల్లడించారు. ప్రజా సమస్యలను వెలుగులోకి తెస్తున్నందుకు తమ ఖాతాలపై ప్రభుత్వం కక్ష కట్టిందని మండిపడ్డారు వైఎస్ జగన్. అందుకే తమ పార్టీ అధికారిక సోషల్ మీడియా హ్యాండిళ్లను తొలగించిందని ఫైర్ అయ్యారు. నిజం మాట్లాడే ప్రతిపక్షం గొంతును నులిమేయటం ఒక ప్రమాదకరమైన ఆచారమని, ఇది అత్యంత అప్రజాస్వామికం కూడా అని పేర్కొన్నారు ఆయన. రాజధాని పేరుతో చేస్తున్న దుబారా ఖర్చులు, డిఎస్సి ప్రక్రియలో అవకతవకలు, టీటీడీ నెయ్యి టెండర్లు సహా అనేక అవినీతి అక్రమాలపై సాక్ష్యాలతో సహా వెలుగులోకి తెచ్చామని చెప్పారు. అందుకే తమ ఖాతాలను ఉద్దేశపూర్వకంగా తొలగించారని మండిపడ్డారు. ఇలాంటి బెదిరింపులకు భయపడేది లేదని, రాజ్యాంగం కల్పించిన వాక్ స్వాతంత్రం, భావ ప్రకటన స్వేచ్ఛ పరిరక్షణకు కట్టుబడి ఉన్నామని చెప్పారు. ఇప్పటికైనా వైఎస్ఆర్సీపీ అధికారిక పేజీని పునరుద్ధరించాలని, లేకుంటే న్యాయ పోరాటం చేస్తామన్నారు వైఎస్ జగన్. డిఎస్సి అభ్యర్థుల తరపున వైఎస్ఆర్సీపీ న్యాయ పోరాటం చేస్తుందన్నారు వైఎస్ఆర్సీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి. డిఎస్సి స్పోర్ట్స్ కోటాలో అవకతవకలు జరిగాయని ఆరోపించారు. యువత భవిష్యత్తులో కూటమి ప్రభుత్వం చెలగాటమాడుతుందని మండిపడ్డారు. అర్హులైన అభ్యర్థులకు ప్రభుత్వం న్యాయం చేయాలన్నారు. విద్యాశాఖ మంత్రి తప్పు ఒప్పుకొని సిబిఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. డిఎస్సి రాసి క్వాలిఫై అయితేనే ఉద్యోగం ఇవ్వాలన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి. ఈ పర్టికులర్ ఈసారి జరిగిన డిఎస్సిలో రైట్ ఫ్రమ్ ఆది ఏ దగ్గర నుంచి జెడ్ వరకు ప్రతిదీ ఒక కుట్రతో ముందే ప్లాన్ చేసుకొని చేసినట్టు కనిపిస్తుంది. అది ఒక వ్యక్తి ఎవరైతే అవుట్సోర్సింగ్ ఎంప్లాయీ బయట నుంచి ఉన్న తాను కేంద్రాలకు, పరీక్ష కేంద్రాలకు పంపడంలో పార్టిసిపేట్ చేయడం, ఆ ప్రాసెస్లో అతను దాన్ని ఉపయోగించుకున్నాడు లేదా వాడుకున్నాడు లేదా నాలెడ్జ్తో పరీక్ష రాశాడు అనడానికి టాప్ ర్యాంక్ రావడం అనేది ఒక ఇదిగా కనిపిస్తే, ఆ తర్వాత తెలిసాక అతను దాన్ని పక్కన పెట్టడంతో ప్రభుత్వమే ఒప్పుకున్నట్టు అయిపోయింది. బిఆర్ నాయుడు టీటీడీ చైర్మన్ కాగానే పవిత్రమైన తిరుమల కొండపై రాజకీయాలు మొదలయ్యాయని మండిపడ్డారు టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. శ్రీవారి సేవకులను టీడీపీ కూలీలుగా మార్చేశాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. దైవస్మరణ జరగాల్సిన చోట దయ్యాలు భజన జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు కరుణాకర్ రెడ్డి. అసలు కర్త కర్మ బిఆర్ టీవీ5 అధినేత ఎప్పుడైతే అక్కడికి అధ్యక్షుడిగా వచ్చినాడో రాజకీయ నృత్యం వెంకటేశ్వర స్వామి ఆలయ వేదిక మీద నటించటం ప్రారంభించింది. దైవస్మరణ చేయాల్సినటువంటి తిరునగరిలో దెయ్యాల భజన ప్రారంభమైంది. శ్రీవారి సేవకులను తెలుగుదేశం పార్టీ కూలీలుగా మారుస్తావా? సొంత పార్టీ నేతలకే వెన్నుపోటు పొడుచున్న ఘనుడు రేవంత్ రెడ్డి అని ఎద్దేవా చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రేవంత్ రెడ్డి అవినీతిని కనిపెట్టిందని ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్పై కక్షగట్టారన్నారు. ఆమెపై దొంగ కేసు పెట్టి బీజేపీ నేతలకు ఒప్పందించాడని, దాంతో ఆమెకు రాజ్యసభ రాకుండా పోయిందన్నారు కేటీఆర్. మీనాక్షి నటరాజన్ అని ఆమెను వీడు లంగున్నాడు, వీడు జర చూడు అని చెప్పి పంపించిండు రాహుల్ గాంధీ. ఆమె కొద్దిగా చూసింది, వీడు భూములు అమ్ముకుంటాడు, కాంట్రాక్ట్లు అమ్ముకుంటాడు, వీడు నిజంగానే లంగున్నాడు అని పోయి రాహుల్ గాంధీకి చెవులు చెప్పింది. పగబట్టిండు మనోడు. పగబట్టి ఎట్లన్నా చేసి సందు దొరికినప్పుడు చెప్పాలని చెప్పి ఓ దొంగ కేసు పెట్టించిండు హైదరాబాద్లో. ఆమెకు తెలియని కూడా తెలియదు పాపం కేసు ఉందని. పాపం ఆమెకు రాజ్యసభ రాకుండా చేసిండు ఓ గసంటోడు. అంటే వేరే వాళ్ళకి శటకోపం పెట్టుడు కాదు, సొంత పార్టీ వాళ్ళకి కూడా గుండు కొట్టిండు, శటకోపం పెట్టిన లంగ రేవంత్ రెడ్డి.
సీఎం రేవంత్ పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫైర్ అయ్యారు. తనను తరిమి కొడతానని రేవంత్ మాట్లాడుతున్నారని, కానీ తనను తరిమి కొట్టే వ్యక్తి తెలంగాణ గడ్డపై ఇంకా పుట్టలేదన్నారు. తనను అడ్డుకునే దమ్ము కాంగ్రెస్ కు ఉందా అని సవాల్ విసిరారు. రేవంత్ రెడ్డి గారు, మీరు ఆట మొదలు పెట్టారు. భారతీయ జనతా పార్టీ 28లో ఆట ముగించే విధంగా కృషి చేస్తుందని మనం చేస్తూ తెలంగాణను అన్ని రకాలుగా అక్రమాలతో, అవినీతితో, మోసాలతో, అధికార దుర్వినియోగంతో తెలంగాణను వెన్నుపోటు పడిచింది బీఆర్ఎస్ పార్టీ. కేసీఆర్ మార్పు పేరుతో అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఏ మాత్రం తేడా లేదు. ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆడియో క్లిప్పై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి షబ్బీర్ అలీ స్పందించారు. ఈ వ్యవహారానికి సంబంధించి పార్టీ క్రమశిక్షణ కమిటీ పంపిన లేఖకు ఆయన ఘాటైన వివరణ ఇచ్చారు. ఆ ఆడియోలో ఉన్న వాయిస్ తనది కాదని, అది పూర్తిగా నకిలీదని, ఎవరో కావాలని సృష్టించిన కల్పితమైన అంశమని ఆయన స్పష్టం చేశారు. ఏఐ ద్వారా రూపొందించి ఉండొచ్చని అన్నారాయన. తన ప్రతిష్టను దెబ్బతీసేందుకు కుట్ర జరుగుతుందని షబ్బీర్ అలీ అన్నారు. తనను పార్టీ క్రమశిక్షణ కమిటీ వివరణ కోరడానికి ముందే తాను ఆ ఆడియోపై పోలీసులకు ఫిర్యాదు చేశానని ఆయన వెల్లడించారు. మహేష్ గౌడ్ తనకు 4 దశాబ్దాలుగా తెలుసునన్న షబ్బీర్ అలీ పీసీసీ చీఫ్, మహిళా నేతలపై తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని స్పష్టం చేశారు. మాజీ మంత్రి హరీష్ రావు తమ రాజకీయ లబ్ధి కోసం సింగరేణిపై లేనిపోని ఆరోపణలు చేస్తూ కార్మికులను తప్పుదారి పట్టిస్తున్నారని మంత్రులు మండిపడ్డారు. సింగరేణి గనుల సందర్శనలో భాగంగా మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టును మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సందర్శించారు. కాంగ్రెస్ నేతలు సింగరేణి సంస్థను దోచుకుంటున్నారంటూ హరీష్ రావు నిరాధార ఆరోపణలు చేయడం సరికాదన్నారు భట్టి. ఇది కార్మికుల్ని అవమానపరచు, వాళ్ళ చెమటని, శ్రమని అవమానపరచు, వారి ఆత్మగౌరవాన్ని అవమానపరచు. నీ రాజకీయాల కోసం తెలంగాణ భవిష్యత్తుని, తెలంగాణ ఉన్న అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థని నీ రాజకీయ అవసరాల కోసం, స్వార్థం కోసం ఇటువంటి కార్యకలాపాలు చేయొద్దని చెప్పి మాత్రం చాలా స్పష్టంగా వారు చెప్తూ, సింగరేణి అత్యంత పారదర్శకంగా, ట్రాన్స్పరెంట్ గా పనిచేయటమే కాదు, ఇది ప్రజల ఆస్తి, తెలంగాణ ఆస్తి. ఈ వనరులు, ఈ వ్యవస్థ, ఈ శక్తి అంతా ప్రజలకి చెందింది. హన్మకొండలో పర్యటించారు మాజీ మంత్రి బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు. పేద విద్యార్థులకు స్కూల్ బ్యాగ్స్ పంపిణీ చేశారు. 2.5 సంవత్సరాలుగా రేవంత్ ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గాలు, అరాచకాలపై పోరాటం చేస్తున్నామన్నారు హరీష్ రావు. కాంగ్రెస్ పోవాలని, కేసీఆర్ సర్కార్ రావాలని రాష్ట్ర ప్రజలంతా కోరుకుంటున్నారని వెల్లడించారు. రేవంత్ రెడ్డి చెప్పిండు, నేను హిట్లర్ను అన్నాడు. అనలేదా? హిట్లర్ నాకు ఆదర్శము అన్నాడు. హిట్లర్ను చూసే నేను హైడ్రా పెట్టినా అన్నాడు. హిట్లర్కి ఏం గతి పట్టిందో రేవంత్ రెడ్డి కూడా గదే గతి పడుతుంది. జర్మనీ దేశం ఇప్పటికి కూడా హిట్లర్ చేసిన దురాగతకాలకు, హిట్లర్ చేసిన తప్పులకు జర్మనీ దేశం ఇప్పటికీ ప్రపంచానికి క్షమాపణ చెప్తా ఉంటుంది. నాకు అనిపిస్తుంది రేవంత్ రెడ్డి దురాగతకాలకు, ఈయన చేసే అవినీతికి కాంగ్రెస్ పార్టీ కూడా 50 ఏళ్ల దాకా తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పవలసే ఉంటుంది. చెప్పక తప్పదు గన్ని తప్పులు. తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆర్యవైశ్య ఆత్మీయ సమావేశం జరిగింది. వైఎస్ఆర్సీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్తో పాటు ఆర్యవైశ్య సంఘం ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. త్వరలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని, మళ్లీ మంచి రోజులు వస్తాయన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి. ఘర్షణ లేని వాతావరణం కోరుకునే వారిలో ఆర్యవైశ్యులు ముందుంటారని చెప్పారు. కానీ కూటమి సర్కారు అధికారంలోకి వచ్చాక ప్రశాంత వాతావరణం లేనే లేదన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి. ఏపీలో ప్రతి ఆడబిడ్డను చంద్రబాబు దగా చేశారని కాకినాడ జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు దాడిశెట్టి రాజా మండిపడ్డారు. నిరుద్యోగ భృతి ఇవ్వకుండా సాకులు చెబుతున్నారని విమర్శించారు. సూపర్ 6లో మొదటి 3 హామీలే అమలు చేయలేదని, అయినా సూపర్ 6 సూపర్ హిట్ అంటూ చంద్రబాబులు గొప్పలు చెబుతున్నారని దుయ్యబట్టారు దాడిశెట్టి రాజా. ఎన్నికల ముందు నీకు 1500, నీకు 1500, నీకు 1500 అని చెప్పేసి మోసం చేశారు. మరి నిన్న ఆయన ఏం మాట్లాడుతున్నాడంటే, ఆ పథకం నేను అమలు చేయలేను, P4కి అనుసంధానిస్తాను అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. అయిపోయింది. నెక్స్ట్ 3000 నిరుద్యోగ వృత్తి, దాని గురించి కూడా ఆయన రకరకాల వంకలు చెప్తున్న పరిస్థితి మనకు కనపడుతుంది. 50 ఏళ్లకే పెన్షన్ ఇస్తానని చెప్పి మోసం చేశాడు. ఇవన్నీ సూపర్ 6 లో ఉన్న హామీలు. మొదటి 3 హామీలే మీరు అమలు చేయకుండా సూపర్ 6 సూపర్ హిట్
అని చెప్పేసి 2 సంవత్సరాలు మనం చేసిన అభివృద్ధి మొత్తం రాష్ట్రం అంతా చాటాలి అని చెప్పేసి మీ తెలుగు తమ్ముళ్ళకి మీరు డైరెక్షన్ ఇస్తున్నారు. శ్రీశైలం కాటేజ్ వివాదంపై దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి స్పందించారు. ఈ మేరకు వీడియో విడుదల చేసిన ఆయన దేవుడి సొమ్ము వాడుకునే కుటుంబం బూచేపల్లి కుటుంబం కాదని స్పష్టం చేశారు. తాను ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత ఒక్కసారి మాత్రమే శ్రీశైలం వెళ్లారని తెలిపారు. తమ ట్రస్ట్ పేరుతో శ్రీశైలంలో నిర్మించిన గెస్ట్ హౌస్ తాళాలు ప్రస్తుతం దేవస్థానం బోర్డు అధికారుల వద్దనే ఉన్నాయని చెప్పారు. అవసరమైతే శ్రీశైలం సన్నిధిలో ప్రమాణం చేయడానికి సిద్ధమని తెలిపారు. శ్రీశైలం దేవస్థానానికి చెందిన కాటేజ్ను అప్పగించకుండా 3 ఏళ్లుగా వినియోగిస్తున్నారంటూ తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. పవిత్రమైన హిందూ దేవాలయాల్లో శివక్షేత్రమైన శ్రీశైలం ఒకటి. దానిలో మా నాన్నగారు బూచేపల్లి సుబ్బారెడ్డి గారు అక్కడ ల్యాండ్ తీసుకొని ఆ కాటేజ్ కట్టి ఆల్రెడీ కాటేజ్ తీసుకొని హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. కానీ ఈ 2 రోజుల నుంచి కూడా కావాలని చెప్పేసి మా మీద బురద జల్లాలని చెప్పేసి ఆ శ్రీశైలం మల్లన్న దగ్గర కూడా రాజకీయం చేయడం నిజంగా చాలా బాధాకరంగా ఉంది. మేము దేవుడి సొమ్ము ఎప్పుడు వాడుకోవాల్సిన మాకు అవసరం లేదు, బూచేపల్లి కుటుంబానికి అవసరం లేదు. ఆల్రెడీ కీస్ హ్యాండ్ ఓవర్ చేశారు. దేవుడి సొమ్ము గాని దేవుడి ప్రాంగణాన్ని గాని బూచేపల్లి కుటుంబం గాని బూచేపల్లి శివప్రసాద్ గాని వాడుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పటి వరకు జరిగిన ఎస్ఐఆర్లో 6.5 కోట్ల ఓట్లను తొలగించారన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు పరకాల ప్రభాకర్. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ పూర్తయ్యేలోపు 16 కోట్ల 50 లక్షల మంది ఓటు హక్కు కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. కోట్ల మంది ఓటర్లను దేశ రాజకీయ సమాజం నుంచి తొలగిస్తున్నారని మండిపడ్డారు. దేశ రాజకీయాల్లో పాల్గొనే పాత్ర అర్హత లేకుండా ఓటర్లకు లేకుండా చేస్తున్నారన్నారు. కొన్ని దేశాలని ఈ దేశం నుంచి తీసి అవతల పడేవాడు. దాట్ ఈజ్ ఎస్ఐఆర్. కొంతమందిని, కొన్ని కోట్ల మందిని ఈ దేశ రాజకీయ ప్రక్రియ నుంచి, ఈ దేశ రాజకీయ సమాజాన్ని నుంచి తొలగించేయడం అనమాట. వాళ్ళకి ఈ దేశ రాజకీయాల్లో పాల్గొనేటటువంటి, పాత్ర తీసుకునేటటువంటి అర్హత, యోగ్యత, అవకాశం లేకుండా చేయడం అనమాట. దిస్ ఈజ్ ఎస్ఐ. ఇది ఏ రకంగా మార్కెట్ చేశారు, ఎలా మార్కెట్ చేస్తున్నారు? చాలామంది అంటారు ఎస్ఐఆర్ అంటే ఏం లేదు, చనిపోయిన వాళ్ళని, డూప్లికేట్ ఓటర్లని, లేకపోతే ఇక్కడ లేనటువంటి వాళ్ళని, వలస వెళ్ళిపోయినటువంటి వాళ్ళని, బదిలీ వెళ్ళిపోయిన వాళ్ళే కదా తీస్తున్నారు అని అంటారు. కాదు, ఈ రాజకీయ సమాజం నుంచి వేరు చేసేటటువంటి ప్రక్రియ. తనపై నమోదైన కేసుపై మాజీ ఎంపీ కేసినేని నాని మరోసారి తీవ్రంగా స్పందించారు. వేల కోట్ల రూపాయలు విలువ చేసే ప్రభుత్వ భూములను ఒక కంపెనీకి కట్టబెట్టే ప్రయత్నాన్ని ప్రశ్నించినందుకే తనపై 14 నెలల తర్వాత కేసు నమోదు చేశారని ఆయన ఆరోపించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు తాను రాసిన లేఖ కారణంగా ఆ వివాదాస్పద భూ కేటాయింపు నిలిచిపోయిందని, దాంతో సంబంధిత డీల్ అడ్డం తిరిగిందని ఆయన పేర్కొన్నారు. ఫ్రస్ట్రేషన్లో భాగంగానే తనపై తప్పుడు కేసులు నమోదు చేశారని విమర్శించారు. కూటమి ప్రభుత్వంపై మరోసారి పోరుకు సిద్ధమవుతున్నారు అంగన్వాడీ కార్యకర్తలు. జులై 10న రాష్ట్ర వ్యాప్త ఆందోళనకు ఆంధ్రప్రదేశ్ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ పిలుపునిచ్చింది. అఖిల భారత అంగన్వాడీ దినోత్సవం సందర్భంగా అన్ని జిల్లా కలెక్టరేట్ల ఎదుట నిరసన తెలపాలని నిర్ణయించారు. తమకు కనీస వేతనం 26,000 పెంచాలని, పెన్షన్, పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీ కార్యకర్తలు వెంటనే తమ సమస్యలను పరిష్కరించాలని కోరారు. సీఎం చంద్రబాబుకు ప్రైవేటు పిచ్చి పరాకాష్ఠకు చేరింది. మెడికల్ కాలేజీలు సహా అన్నింటా ప్రైవేటు జపం చేస్తున్న బాబు సర్కార్ ఇప్పుడు ఆర్టీసీపై పడింది. ఆర్టీసీని ప్రైవేటీకరణ చేయటమే కాకుండా దానికి సంబంధించి విలువైన భూములను సైతం దోచిపెట్టేందుకు సిద్ధమైంది. విశాఖలోని మద్దెలపాలెం ఆర్టీసీ డిపోకు చెందిన 12 ఎకరాల భూమిని దారాదత్తం చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది. ఇప్పుడు దీనిపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. రొయ్యల మేత ధరలను ఫీడ్ కంపెనీలు మరోసారి పెంచడంపై ఆక్వా రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు ఎన్నికల ముందు బోటకపు హామీలిచ్చి మోసం చేశారని మండిపడ్డారు. టీడీపీకి చెందిన ఒకే సామాజిక వర్గం నేతలు సిండికేట్గా మారి ఆక్వా రైతులను దోచుకుంటుంటే చంద్రబాబు చర్యలు తీసుకోకుండా చేతులెత్తేశారని ఫైర్ అయ్యారు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కోవిడ్ లాంటి విపత్కర పరిస్థితుల్లోనూ తమకు అండగా నిలిచిందని గుర్తు చేస్తున్నారు ఆక్వా రైతులు. చంద్రబాబుకు ఎస్సీ ఎస్టీలంటే అసూయ, చులకన అని మండిపడ్డారు వైఎస్ఆర్సీపీ గిరిజన విభాగం నేతలు. పవన్ కళ్యాణ్ ఓట్ల కోసం సుగాలి ప్రీతిని అడ్డుపెట్టుకుని నేడు న్యాయం చేయమంటే ముఖం చాటేస్తున్నారని ఫైర్ అయ్యారు. నంద్యాలలో జరిగిన వైఎస్ఆర్సీపీ గిరిజన విభాగం విస్తృత స్థాయి సమావేశానికి నంద్యాల జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్ రెడ్డి, మాజీ ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డితో పాటు పెద్ద ఎత్తున ఎస్సీ ఎస్టీ గిరిజన నేతలు హాజరయ్యారు. గిరిజనుల అభ్యున్నతికి, వారి రాజకీయ ఎదుగుదలకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు.
వర్షాలు ప్రాజెక్టుల భద్రతపై సమీక్ష నిర్వహించారు సీఎం రేవంత్ రెడ్డి. వర్షాల నేపథ్యంలో ప్రాజెక్టుల దగ్గర పటిష్ట చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ప్రాజెక్ట్ మెయింటెనెన్స్ మాన్యువల్ ప్రకారం జరగాలన్నారు. ప్రాజెక్టులకు సంబంధించిన అధికారులు ఈ సీజన్లో స్థానికంగా ఉండాల్సిందే అన్నారు సీఎం రేవంత్. ఉన్నతాధికారుల అనుమతి లేకుండా ఇంజనీర్లు ప్రాజెక్టులను వదిలేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రాజెక్టుల మెయింటెనెన్స్, గేట్ల మరమ్మతులకు తక్షణమే నిధులు విడుదల చేస్తామన్నారు. ఇరిగేషన్, మెట్రో, వాటర్ బోర్డ్, ఆర్డబ్ల్యూఎస్ అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు సీఎం రేవంత్ రెడ్డి. మరోవైపు రైతు వేదికలను యూరియా పంపిణీ కోసం ఉపయోగించుకోవాలన్నారు. యూరియా పంపిణీలో రెవెన్యూ సిబ్బందిని భాగస్వామ్యం చేయాలని ఆదేశించారు. సీఎం రేవంత్ రెడ్డికి మెదక్ ఎంపీ రఘునందన్ రావు సవాల్ విసిరారు. రేవంత్ రెడ్డి శాసనసభను రద్దు చేస్తే తాము 8 మంది బీజేపీ ఎంపీలు రాజీనామాకు సిద్ధమన్నారు. మీకు దమ్ముంటే అసెంబ్లీని రద్దు చేయాలని ఆయన ఛాలెంజ్ విసిరారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గురించి అనవసరంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కేవలం అసెంబ్లీ మాత్రమే రద్దు చేస్తే ప్రజాక్షేత్రంలోకి పోయి తేల్చుకుందామన్నారు రఘునందన్ రావు. మక్కలు కొనకపోతే, సన్ఫ్లవర్ కొనకపోతే, కొన్నవాడికి పైసలు ఇవ్వకపోతే, రైస్ మిల్లులను గోసపెట్టబడితే, కాంట్రాక్టర్లను గోసపెట్టబడితే, మన ఊరు మనబడి పైసలు లేవాయే, సర్పంచుల పైసలు లేవాయే, నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తి 4000 లేకపోయా. ఏం చేసిరని మేము రిజైన్ చేయాలి రేవంత్ రెడ్డి? మేము రెడీగా ఉన్నాం 8 మంది ఎంపీలకు రాజీనామా చేయడానికి. నువ్వు నీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిజాల్వ్ చేసి మాతో పాటు ఎన్నికలకు రా. ఎవరు ఎన్నికలు ఇస్తారో అప్పుడు చూసుకుందాం. నువ్వు నీ ముఖ్యమంత్రి పదవి, నీ శాసనసభను రద్దు చేయి. మేము 8 మంది ఎంపీలను రిజైన్ చేసి నీతో పాటు ఎన్నికలకు వస్తాం. చూద్దాం ఎవరు గెలుస్తారో. చేతనైతే మా సవాల్ను స్వీకరించుండ్రి. హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ భారీ నిరసన చేపట్టింది. వరుసగా జరుగుతున్న పరీక్ష పేపర్ల లీకేజీలకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసేంత వరకు తమ పోరాటం ఆగదని తేల్చి చెప్పారు సీజేపీ నేతలు. కాకినాడలో చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు మిస్టరీగా మారింది. 7 రోజులైనా ఇంకా చిన్నారి దొరకలేదు. చిన్నారి జాడ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ప్రత్యేక బృందాలుగా పోలీసులు గాలిస్తున్నారు. పెంపుడు కుక్క మృతితో ఈ కేసు మరింత సంక్లిష్టంగా మారింది. ఇప్పటికే పెంపుడు కుక్కకు పోస్టుమార్టం పూర్తయింది. సూరవరం వెటనరీ అధికారుల పర్యవేక్షణలో పరీక్షలు నిర్వహించారు. పోస్టుమార్టం అనంతరం నమూనాలను సేకరించి విశాఖ వరుణ్ ఫోరెన్సిక్ ల్యాబ్కు తరలించారు. కుక్క మృతికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం ల్యాబ్ నివేదికపై ఉత్కంఠ నెలకొంది. సహజ మరణమా, విష ప్రయోగమా అనేది ల్యాబ్ నివేదిక వచ్చాక తేలనుంది. పల్నాడు జిల్లాలో పడవ ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. అచ్చంపేట మండలం కోడూరు దగ్గర కృష్ణానదిలో పడవ బౌతా పడిన ఘటనలో 4 ప్రాణాలు కోల్పోయారు. 4 మృతదేహాలను వెలికితీశారు. మృతులు కార్తిక్, సంధ్య, షైనీ, చైతన్యగా గుర్తించారు పోలీసులు. కంకులగుంటకు చెందిన కుటుంబం కోనూరులో ఓ ఫంక్షన్ కోసం వచ్చారు. ఈ క్రమంలో కృష్ణానది దగ్గర మొత్తం 9 మంది బోటెక్కారు. ప్రమాదవశాత్తు బోటు తిరగబడ్డంతో 9 మంది గల్లంతు కాగా అందులో 4 సురక్షితంగా బయటపడ్డారు. 4 మృతి చెందారు. హైదరాబాద్ లో డ్రగ్స్ దందా ఆగటం లేదు. మాదాపూర్లో మరోసారి భారీగా డ్రగ్స్ పట్టుబడింది. ఒక అపార్ట్మెంట్ లో మాదాపూర్ పోలీసులు, కూకట్పల్లి ఎస్ఓటీ పోలీసులు సంయుక్తంగా దాడులు చేసి విజయవాడకు చెందిన డ్రగ్ పెడ్లర్ ధనేకుల అరుణ్ తేజను అరెస్ట్ చేశారు. అతడి దగ్గర నుంచి 15 గ్రాముల MDMA, 382 గ్రాముల ఓజీ కుష్ గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. 8 మంది డ్రగ్స్ వినియోగదారులను అదుపులోకి తీసుకున్న పోలీసులు 9 సెల్ ఫోన్లు, ప్యాకింగ్ మెటీరియల్ను సీజ్ చేశారు. డ్రగ్స్ సరఫరా చేస్తున్న కార్తిక్, పృథ్వీ పరారీలో ఉండటంతో వారి కోసం గాలిస్తున్నారు. జాతీయ వార్తలు చూద్దాం. యువ భారత్ ప్రతిభా పాఠవాలను ప్రపంచ వేదికపైకి తీసుకురావడమే భారత్ ఇన్నోవేట్స్ ప్రధాన ఉద్దేశమన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. ఫ్రాన్స్లో పర్యటిస్తున్న ఆయన దేశ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మెక్రాన్తో సమావేశమయ్యారు. ఇరు దేశాల నేతలు కీలక చర్చలు జరిపారు. చర్చల అనంతరం వారు మాట్లాడారు. భారత్, ఫ్రాన్స్ మధ్య సత్సంబంధాలు స్ఫూర్తిదాయకమైనవని, ఇరు దేశాల బంధం వ్యూహాత్మకమైందన్నారు ప్రధాని మోదీ. चाहे इंटरनेशनल सोलर अलायंस हो, AI से जुड़े संवाद हो, सिक्योरिटी से लेकर सस्टेनेबिलिटी तक हमारी साझेदारी हो, यानी ह्यूमैनिटी से जुड़ी चुनौतियों का सॉल्यूशन देना, हम दोनों देश हमेशा मिलकर चले हैं.
इसी साल फरवरी में ही इंडिया फ्रांस ईयर ऑफ इनोवेशन की शुरुआत हुई है और आज हमें बहुत खुशी है कि भारत इनोवेट्स की शुरुआत भी हम फ्रांस के साथ कर रहे हैं। తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి రెబల్ పోరుతో తల బొప్పి కడుతోంది. టీఎంసీపై ఎన్డీఏ రెండవ దశ దాడి ఆ పార్టీని విచ్ఛిన్నం చేస్తోంది. తాజాగా టీఎంసీ రెబల్ గ్రూప్లో సీనియర్ ఎంపీ సుదీప్ బందోపాధ్యాయ చేరారు. దీంతో 28 మందిలో రెబల్ గ్రూప్లోకి 20 మంది ఎంపీలు చేరినట్లుగా అయింది. వారందరూ తనను ప్రత్యేక గ్రూప్గా గుర్తించాలని లోక్సభ స్పీకర్ ఓం బిర్లాను కలిసి వినతి పత్రం అందజేశారు. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ అభిషేక్ బెనర్జీ లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు కీలక లేఖ రాశారు. లోక్సభలో తృణమూల్ కాంగ్రెస్ను ఒకే ఏకీకృత రాజకీయ పార్టీగా గుర్తించాలని కోరుతూ ఆయన లేఖ రాశారు. పార్టీని ప్రాతినిధ్యం వహిస్తున్న అధికారిక నాయకుడు విప్ ద్వారానే టీఎంసీకి గుర్తింపు ఇవ్వాలని స్పీకర్ను అభ్యర్థించారు. టీఎంసీ పేరుతో ప్రత్యేక వర్గం వారు ఎవరైనా గుర్తింపు కోరితే వారికి ఎలాంటి హోదా సౌకర్యాలు కల్పించవద్దని విజ్ఞప్తి చేశారు. మహారాష్ట్రలోని సోలాపూర్ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న ఒక వ్యాన్ అదుపు తప్పి రోడ్డు పక్కనున్న బావిలోకి దూసుకెళ్లింది. ఘటనలో 14 మంది మృతి చెందారు, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. వ్యాన్ బావిలోకి పడిన విషయం తెలిసి స్థానికులు, పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మధ్యప్రదేశ్లో రైలు ఢీకొని 4 దుర్మరణం చెందారు. హేతంపూర్ మోరేనా రైల్వే స్టేషన్ల మధ్య ఈ దుర్ఘటన జరిగింది. ఖజురాహో ఉదయ్పూర్ ఎక్స్ప్రెస్ రైలు ఒక ప్రయాణికుడు చైన్ లాగాడు. దాంతో రైలు ఆగిందని కొందరు ప్రయాణికులు కిందకు దిగారు. అదే సమయంలో పక్కనున్న ట్రాక్పై మరో రైలు దూసుకొచ్చింది. ట్రాక్పై నిల్చున్న వారిని ఢీకొడుతూ దూసుకువెళ్ళింది. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇంటర్నేషనల్ అప్డేట్స్ చూద్దాం. అమెరికా, ఇరాన్ దేశాల మధ్య శాంతి ఒప్పందం కుదరనుంది. ఈ ఒప్పందంపై ఇరు దేశాల ప్రతినిధులు సంతకాలు చేయనున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఇంధన సంక్షోభం నెలకొన్న నేపథ్యంలో అమెరికా, ఇరాన్ దేశాలు శాంతి ఒప్పందానికి మొగ్గు చూపడం గమనార్హం. అమెరికా, ఇరాన్ మధ్య చారిత్రక శాంతి ఒప్పందం కుదిరిందని ఆదివారమే సంతకాలు జరగనున్నాయని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. ఈ ఒప్పందం అమల్లోకి వచ్చిన వెంటనే ప్రపంచ చమురు రవాణాలో అత్యంత కీలకమైన హార్ముజ్ జలసంధిని అంతర్జాతీయ నౌకల కోసం తిరిగి తెరుస్తామని తన ట్రూత్ సోషల్ ఖాతాలో వెల్లడించారు. మరోవైపు ఇరాన్ అమెరికాతో చర్చల్లో ప్రతిపాదించిన అవగాహన ఒప్పందంపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. ఇరాన్కు అనుకూలంగా ఉన్న ఆంక్షల సడలింపు, ముఖ్యంగా చమురు ఎగుమతులపై విధించిన ఆంక్షల మినహాయింపు, అణు కార్యక్రమంపై పరిమితులు, అలాగే స్తంభింప చేసిన ఆస్తుల విడుదల వంటి అంశాల ఒప్పంద ముసాయిదాలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఒప్పందంపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని ఇరాన్ స్పష్టం చేసింది. ఇక ఇరాన్లో నిరసనలు వెల్లువెత్తాయి. అమెరికాతో ఒప్పందాన్ని వ్యతిరేకిస్తూ ఇరానీయులు నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. మషద్లోని విదేశాంగ మంత్రిత్వ శాఖ కార్యాలయం వెలుపల నిలబడి విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాక్చీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అరాక్చీతో పాటు విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఇస్మాయిల్ బహగియా పదవి నుంచి తక్షణమే దిగిపోవాలని డిమాండ్ చేశారు. ఇజ్రాయెల్ మరోసారి లెబనాన్పై దాడులు చేసింది. బీరూట్లోని హెజ్బుల్లా ప్రధాన కార్యాలయంపై వైమానిక దాడి నిర్వహించినట్లు ఇజ్రాయెల్ రక్షణ దళాలు ప్రకటించాయి. ఈ దాడికి సంబంధించిన వీడియో ఫుటేజ్ను విడుదల చేసింది. హెజ్బుల్లా ప్రయోగించిన 3 డ్రోన్లు ఉత్తర ఇజ్రాయెల్లోని సైనిక ప్రాంతాల్లో పేలిన అనంతరం ఈ దాడి చేసినట్లు ఇజ్రాయెల్ రక్షణ దళాలు వెల్లడించాయి. ఒమన్ తీరంలో భారతీయ నావికల భద్రతపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఒమన్ తీరంలో మరో భారతీయ నావికుడు ప్రాణాలు కోల్పోవడం కలకలం రేపుతోంది. అనారోగ్యంతో తమిళనాడుకు చెందిన 35 ఏళ్ల నిశాంత్ ఉర్తనాథన్ మృతి చెందాడు. సకాలంలో వైద్యం అందకపోవటమే మరణానికి కారణమని ఆరోపణలు వస్తున్నాయి. ఈ నెల 8న నిశాంత్ తీవ్ర అస్వస్థతకు గురైనట్లుగా సహచర సిబ్బంది చెబుతున్నారు. ఒమన్ తీర ప్రాంత సమీపంలోని చమురు ట్యాంకర్లో నిశాంత్ ఉర్తనాథన్ విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ నెల 11న నిశాంత్ మరణించగా అప్పటి నుంచి మృతదేహాన్ని కూల్ బాటిల్స్ పెట్టి కుళ్ళిపోకుండా నేవీ సిబ్బంది ప్రయత్నాలు చేస్తున్నారు. అమెరికాతో యుద్ధంలో తామే పైచేయి సాధించినట్లు ప్రకటించింది ఇరాన్.
ఓవైపు శాంతి చర్చలు జరుగుతూ ఉండగానే కువైట్ బహ్రెయిన్లలోని కీలక అమెరికా క్షిపణి గుర్తింపు రాడార్ వ్యవస్థను ధ్వంసం చేసినట్టు వెల్లడించింది. ఇందుకు సంబంధించిన కొన్ని ఉపగ్రహ చిత్రాలను కూడా విడుదల చేసింది. శాంతి చర్చలపై అధికారిక ప్రకటన వెలువడే ముందు ఇరాన్ చేసిన ఈ ప్రకటన అంతర్జాతీయంగా తీవ్ర కలకలం రేపుతుంది. ఈ పరిణామాల మధ్యనే జోర్డాన్లో ఆకస్మికంగా సైరన్లు మోగడం, లెబనాన్ సరిహద్దుల్లోని హులా ప్రాంతంలో ఇజ్రాయెల్ సైనిక స్థావరంపై హెజ్బుల్లా డ్రోన్ దాడికి పాల్పడడం లాంటి ఘటనలతో మధ్యప్రాచ్యంలో యుద్ధ వాతావరణం క్షణక్షణం మారుతుంది. రష్యాలోని కీలక ఆయిల్ ఉత్పత్తి కేంద్రాలే లక్ష్యంగా యుక్రెయిన్ దాడులు చేసింది. నిన్న రాత్రి ప్రారంభమైన దాడులు ఇవాళ ఉదయం వరకు కొనసాగించింది. ఈ దాడుల్లో యూరోస్లావ్ చమురు శుద్ధి కర్మాగారం సమీపంలోని స్పెట్స్లోర్గ్ ప్లస్ చమురు డిపో పూర్తిగా ధ్వంసమైనట్లుగా రష్యా అధికారులు తెలిపారు. ఘటనా స్థలంలో పెద్ద ఎత్తున మంటలు, పొగ ఎగిసిపడ్డాయి. మరోవైపు యుక్రెయిన్ పౌర ప్రాంతాలపై రష్యా ప్రతిదాడులు కొనసాగిస్తోంది. బంగారం ధరలు నిలకడగా కొనసాగుతున్నాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం 1,49,080 రూపాయలుగా ఉంది. అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం 1,34,650 రూపాయల వద్ద ట్రేడ్ అవుతోంది. స్పోర్ట్స్ అప్డేట్స్ చూద్దాం. మహిళల T20 వరల్డ్ కప్లో పాకిస్తాన్కు 171 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది భారత్. బర్మింగ్హామ్ వేదికగా జరుగుతున్న మ్యాచ్లో టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన టీమిండియా నిర్దేశిత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది. స్మృతి మంధానా 68 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడింది. కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ 36 రన్స్తో రాణించింది. చివరిలో రిచా ఘోష్ దూకుడుగా ఆడింది. 17 బంతుల్లో 34 పరుగులు చేసింది. భారత్ నిర్దేశించిన 171 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు పాకిస్తాన్ జట్టు శ్రమిస్తుంది. కమింగ్ టు వెదర్ అప్డేట్స్. ఉమ్మడి విశాఖ జిల్లాలో భారీ వర్షం కురిసింది. వాతావరణం ఒక్కసారిగా మారిపోయి జిల్లాలోని పలు ప్రాంతాల్లో జల్లులు, మోస్తారు వర్షాలు కురిశాయి. తగరపువలస, భీమిలి, ఆనందపురం, మధురవాడ సహా పలు ప్రాంతాల్లో వర్షం పడింది. పలు చోట్ల ఈదురుగాలుల ప్రభావం కనిపించింది. లోతట్టు ప్రాంతాలు జలమయం కాగా రహదారులపై భారీగా నీరు చేరింది. పలు చోట్ల వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. భారీ ఈదురుగాలులు వేయడంతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. మంచిర్యాల జిల్లా చెన్నూరులో భారీ వర్షం కురిసింది. నియోజకవర్గంలోని పలు మండలాల్లో సైతం వర్షం పడింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురవడంతో చెన్నూరు పట్టణంలోని ప్రధాన రహదారులు నీట మునిగాయి. లోతట్టు ప్రాంతాల్లో భారీగా నీరు చేరింది. ఎండ తీవ్రతతో ఇబ్బందులు పడ్డ ప్రజలకు ఈ వర్షం కొంత ఉపశమనం కలిగించింది. కానీ ఒక్కసారిగా కురిసిన గాలివాన ప్రభావంతో వాహనదారులు, ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కొన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్ నెమ్మదిగా సాగగా వాహనదారులు అప్రమత్తంగా ప్రయాణించాలని పోలీసులు సూచించారు. ఇవి సూపర్ ఫాస్ట్ న్యూస్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.